మూడు రకాలుగా సాగు భూముల విలువ సవరణ. ఎకరా ప్రభుత్వ విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షల వరకు అటిగా. సో ఎకరా భూమిగా ఇది ఇప్పుడు అంటే గవర్నమెంట్ రేట్ ఇది. మరి ఇదే అనుకునేరుగా 2,70,000కే ఎకరం వస్తుంది అనుకునేరు. అట్లా కాదు, ఇక ఇది గవర్నమెంట్ రేటు మాత్రమే, బయటికి పోతే వేరే ఉంటుంది రేటు ఇక. సో అంటే ప్రభుత్వ విలువలు పెంచింది ఇక. అంటే ఇప్పుడు దీని ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఓఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలు, అపార్ట్మెంట్లో చదరపు అడుగు 6,000 రూపాయలు ఉంటుంది అటు. ఇక సో ఇక్కడ ఏంది, ఈ నెల 25 నుంచే అమలుకు సన్నాహాలు. సో ఇక ప్రభుత్వ ధర రేటు పెంచిందంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచినట్టే, ఇంకా పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలను 3 రకాలుగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ ప్రధాన రహదారులు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలోని భూముల విలువను సవరించనున్నారు. భాగ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లో బహిరంగ ధరలకు మార్కెట్ విలువకు అంతరం భారీగా ఉంది. దీంతో స్థానిక పరిస్థితులను బట్టి మార్కెట్ విలువను సవరించాలని అంచనాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించనున్నట్లు తెలిసింది. ఈ నెల 28 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఈ విషయంపై శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు యంత్రాంగంతో కసరత్తు చేస్తున్నారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలపై ఒకేసారి ఎక్కువ మొత్తం భారం పడకుండా అమల్లోకి తేవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో ఎట్లా ఉన్నాయి ఏందని చెప్తా ఉన్నారు. ఇక సో 3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా ప్రభుత్వ మార్కెట్ విలువ కనిష్టంగా 1,75,000 ఉండగా దాన్ని 2,75,000కు సవరించనున్నారు. ఓఆర్ లోపల ఎకరా ప్రభుత్వ విలువ 8,75,000 ఉండగా కనిష్ట ధర అంటే దాన్ని 15 లక్షలకు సవరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల ధర బహిరంగ మార్కెట్లో భారీగా ఉంది. ఒటినావలపల్లి తదితర ప్రాంతాల్లో ఎకరా 70 నుంచి 80 కోట్లు పలుకుతుంది. మరికొన్ని చోట్ల 150 కోట్లు కూడా ఉంది. ప్రభుత్వ విలువ 2.5 కోట్ల వరకు ఉంది. దీన్ని 4 కోట్లు చేయనున్నారు. అపార్ట్మెంట్లకు చదరపు అడుగు విలువ 6,000. రాష్ట్రంలో అపార్ట్మెంట్ల బహిరంగ ధరలను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించనుంది. ఈ క్రమంలో ప్లాట్ల చదరపు అడుగుల విలువ 70% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చదరపు అడుగు 3,500 నుంచి 4,000 ఉన్న చోటు దాదాపు 6,000కు పెంచనుంది. అదనంగా 1,500 కోట్ల రాబడి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక రాబడి ప్రస్తుతం 15,000 కోట్ల వరకు ఉంది. అధికంగా హైదరాబాద్ నగర శివారుల్లోని భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు, అపార్ట్మెంట్లు, హైరేజ్డ్ భవనాలు అంటే 32 అంతస్తులు, 28 అంతస్తులు ఇట్లా పెద్ద పెద్దవి విల్లాలు రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తుంది. అయినప్పటికీ బహిరంగ ధరలకు ప్రభుత్వ విలువలకు మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉంది. 2021-22లో చివరిసారి వీటి సవరణ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహిరంగ ధరలకు అనుగుణంగా సవరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఏటా 1,500 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సవరణ అమలు అనంతరం 6 నెలల తర్వాత సమీక్ష చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం అండి. సో ఇక ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంది, రాబడి పెరగడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తారు. అంటే బహిరంగ మార్కెట్ విలువకు చాలా తక్కువ ఉందని చెప్పి ఈరోజు ప్రభుత్వ ధరలు కూడా పెంచడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంది, ప్రభుత్వ రేటు పెంచారంటే ఇక్కడ 70-80 కోట్లు ఉన్నది కాస్త ఏమైతే 100 కోట్లు అవుతుంది. ఇక 100 కోట్లు అవుతుంది. ఇక సో ఇంకా భూముల ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక సామాన్యుడికి మధ్యతరగతి వాడు ప్లాట్ కొనాలంటే కష్టమే, ఇక చాలా కష్టమే. ఇక ఇన్ని కోట్లు పెట్టి కొనలేరు కదా. దీనికి తోడు ఇక భూములు మొత్తం కబ్జా చేయడము ఇవన్నీ జరుగుతుంది.